ఆర్సీపీ టెక్నాలజీస్ లో సుందర రామి రెడ్డి గారిచే ఈ నెల నవంబర్ 16వ తేదీ నుంచి స్టాక్ మార్కెట్ కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతోంది. ఆసక్తి గలవారు ఈ క్రింద ఉన్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. నమస్తే అండి. నమస్తే. ప్రతి ఒక్కరి కళ సొంత ఇంటి కళ. సో ఆ సొంత ఇల్లు వాళ్ళ సొంతం చేసుకోనికి హౌసింగ్ లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో ఈ హౌసింగ్ లోన్స్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఎలా తీసుకుంటే ఎలా బెనిఫిట్స్ ఉంటాయి? కొన్ని ఈఎంఐలు ఏమంటారు, ఇంట్రెస్ట్లు, ఈఎంఐలు నెల కట్టేవి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా హెవీగా ఉండి చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో ఒక్కసారి దాని గురించి. రైట్. సో హౌసింగ్ కొంటే అడ్వాంటేజ్ అండ్ కొనకపోతే అడ్వాంటేజ్ అనేది సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ అండి అది. ఎందుకంటే హౌస్ అనేది లైఫ్ మొత్తం మీద ఒకసారి చేసే బిగ్గెస్ట్ లోన్ తీసుకునే ఈవెంట్ అనమాట అది. న్యాచురల్గానే అది తీసుకుంటే బడ్డన్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక్కసారి మనం హౌసింగ్ లోన్ తీసుకున్నామంటే కమిట్మెంట్ 30 years వరకు కమిట్మెంట్ ఇచ్చినట్లు లెక్క అవతలకి. సో ఇంట్రెస్ట్ ప్లస్ టోటల్ క్యాపిటల్ లోంచి మనం తీసుకుంటూ పోతున్నాం అనుకో 30 years కల్లా చాలా అవుద్ది. అందుకని మనం 1 crore హౌస్ అనుకోండి, మనం 50 lakh మన ఓన్ మనీ అయినా సరే ఇంకొక 50 lakh మీరు ఇన్వెస్ట్ చేశారు, లోన్ తీసుకున్నారనుకోండి, మీరు కట్టే అమౌంట్ 1.2 crore అవుద్ది 30 years తర్వాత చూసుకుంటే లెక్కేసుకుంటే. ఎందుకంటే అసలు అమౌంట్ మీరు ఇంకా కట్టరు, ప్రిన్సిపలే కడతా ఉంటారు. మరి అసలు అమౌంట్లో ఉంచి మంత్లీ 1 or 2% పోతూ ఉంటుంది. అట్లా 30 years ఉంటే కానీ మీ లోన్స్ క్లియర్ అవ్వవు. అందుకని హౌసింగ్ కొనటం అనేది చాలా పెద్ద డిసిషన్ అనమాట అది. అందుకని ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకొని అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకొని మన పేయింగ్ కెపాసిటీ, మన కాన్స్టెంట్ జాబ్ ఉందా లేదా చూసుకొని కొనుక్కోవటం బెటర్ అనమాట. ఒకటి, హౌసింగ్ కొనటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇల్లుని సొంతం చేసుకోవటం అనేది ఒక మనిషి యొక్క సాటిస్ఫాక్షన్ హై లెవెల్. అది నా ఓన్ హౌస్ అనేది. ఓకే, ఆ సాటిస్ఫాక్షన్కి మనం ఫైనాన్షియల్గా మెజర్ చేయలేము దాన్ని. అది ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరికి మినిమం ఒక హౌస్ ఉండటం తప్పేం కాదు అది. ఓకే, ఆఫ్టర్ ఆల్ ఎర్నింగ్స్ మెంట్ ఫర్ కంఫర్టబుల్ లైఫే కదా. అందుకని ఒక ఇంటిని సొంతం చేసుకున్న అనుభూతి చాలా పద్ధతి. ఎలాంటి వాళ్ళకి ఎలిజిబుల్ అంటారు ఈ హౌసింగ్ లోన్స్? ఏది ప్రతి లోన్కి కూడా కామన్గా ఏంటంటే పేయింగ్ కెపాసిటీ. అవతల అతనికి పేయింగ్ కెపాసిటీ ఉందా లేదు చూస్తారు. టోటల్ హౌసింగ్ కాస్ట్లో ఒక 70 to 80% దాకా ఇస్తారు మ్యాక్సిమం. అంటే 100% ఏ బ్యాంకు లోన్స్ ఇవ్వదు. మీరు మార్జిన్ పే చేస్తే మిగతా అమౌంట్ అది ఇస్తారనమాట. అందుకని పేయింగ్ కెపాసిటీ కంపల్సరీగా. అందుకని వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర పోయి నెట్వర్క్ అడుగుతారు, అండ్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అడుగుతారు, కోఆబ్లిగెంట్ అడుగుతుంటారు, అండ్ మీ క్రెడిట్ స్కోర్ చూస్తారు. ఓకే, నెట్వర్క్ సర్టిఫికేట్ అడుగుతారు. అవి చాలా ఉంటాయి. హౌసింగ్ డాక్యుమెంట్స్ చాలా పెద్దది అనమాట అది. అండ్ ప్రాసెస్ అవ్వడానికే నీకు ఆల్మోస్ట్ 1 month నుంచి 1.5 months పడుతుంది టోటల్ ప్రాసెసింగ్ అవడానికి కూడా. ఓకే, సో ఒకటి సొంత ఇల్లు సొంతం చేసుకున్నామన్న హ్యాపీనెస్ ఉంటుంది. రెండోది వడ్డీ రేట్లు అన్నిటికంటే తక్కువ అంటే హౌసింగ్ లోన్స్ అండి. ఇండియాలో తక్కువ, అన్నిటికంటే తక్కువ అంటే హౌసింగ్ లోన్స్. అది 8.5తో బీన్ అయ్యి 10 లోపే ఉంటుంది. అంటే పర్సనల్ లోన్స్ 10.5 తర్వాత బీన్ అవుతాయి. ఇవి అట్లా కాదు, 8.5 దగ్గర నుంచి 10.5 లోపే ఉంటాయి. ఎందుకంటే ఇది హై ప్రయారిటీ లెండింగ్ సెక్టర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి హౌసింగ్ సొంతంగా ఉండాలని కోరుకుంటుంది కాబట్టి గవర్నమెంట్ ఇది హై ప్రయారిటీ లెండింగ్ సెక్టర్ చేసింది. అందుకని ఈ సెక్టర్స్లో తక్కువ లీస్ట్ లోన్ వచ్చింది. అంటే ఎవరైనా సరే ఇల్లు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా మ్యాక్సిమం లోన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే తక్కువ ఎక్కడ దొరకదు కదా. ఎందుకంటే తక్కువ. మూడోది ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మనం తీసుకున్న వడ్డీ నుంచి ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రిన్సిపల్లో నుంచి కూడా ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ప్రిన్సిపల్లో నుంచి ప్లస్ ఇంట్రెస్ట్ తోటి ఆ రెండింటి నుంచి మనం తీసుకోవచ్చు. ఆ బెనిఫిట్ ఉంటాయి అనమాట. సో పేమెంట్ కూడా ఫ్లెక్సిబుల్గా ఎంతకంటే అంత పే చేసుకోవచ్చు నీ పేయింగ్ కెపాసిటీని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇంకెవరైనా మన కిడ్స్ ఏదైనా అడల్ట్ అవుతున్నారు, అతను జాబ్కి వెళ్ళేలాగా ఉన్నాడు అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ 10 ఏళ్ళ వరకు ఇంత అమౌంట్, ఇప్పటి నుంచి డబుల్ అమౌంట్ చేయండి, ఇలా ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. అట్లా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఉంటాయి, అండ్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ హౌసింగ్ లోన్ అంటే. ఓకే, అది ఉంటుంది. ప్లస్ ఒక ఇల్లు సొంతం చేసుకున్నామంటే ఆ తృప్తి వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజ్ ఏంటంటే హౌసింగ్ లోన్ తీసుకోవడం అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసిషన్ మేకింగ్ లైఫ్లోనే. ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చావో 25 to 30 years లాక్ అవుతారు. రెండోది, ఇండియాలో ఉన్న లోన్స్ మొత్తం కూడా ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్స్, ఫిక్స్డ్ కాదు ఇవి. ఫ్లోటింగ్ అంటే ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచితే ఆటోమేటిక్గా నీ వడ్డీ రేట్లు కూడా పెంచుతారు. అంటే మన కంట్రోల్ లేవు అవి ఇంకా. ఓకే, ఆర్బీఐ ఎప్పుడు పెంచుతూనే ఉంటారు. ఇంకా కరోనా టైంలో చాలా పెరిగాయి కదండి. కరోనా టైంలో అయితే నీకు 6%కి వచ్చినాయి వడ్డీ రేట్లు. ఇప్పుడు 8.5, అంటే అప్పటి నుంచి ఇప్పటికి 2.5% పెంచారు. మనకి 2.5% పెంచారు అంటే మీనింగ్ ఏంటంటే 22% పెరుగుతుంది బర్డెన్ మనకి.
అంటే కరోనా టైంలో ఎవరైనా సరే నాకు 6%కి వడ్డీకి వచ్చిందని హౌసింగ్ అనుకుంటే ఇప్పుడు వాళ్ళకి టోటల్ 22% పెరిగింది వాళ్ళకి పేయింగ్ బర్డన్. ఎందుకంటే 2% కాదు, నీ వడ్డీ 6కి 2% పెరిగిందంటే 8 అయింది కదా, అంటే ఆల్మోస్ట్ నీకు 20% పెరిగింది వడ్డీ రేట్లు. అది చాలా బర్డన్ అనమాట అది. ఓకే, సో అందుకని అంత పెద్ద డిసిషన్ కాబట్టి ఫ్యామిలీతో డిస్కస్ చేయడం బెటర్. అండ్ రెండోది, చాలామంది అనుకుంటారు ఇళ్ళ రేట్లు పెరిగితే ఆటోమేటిక్గా ఆ ఏరియాలో అప్రిషియేషన్ తగ్గిద్ది కదా అని. ఒక ఇల్లు అప్రిషియేషన్ అనేది లొకేషన్ బట్టి ఉంటుంది. అది మీరు ఏ ఏరియాలో ఇల్లు కొన్నారు, ఆ ఏరియాలో రెంటల్ డిమాండ్ ఉందా లేదా, అది అర్బనా కాదా అన్నదాన్ని బట్టి ఉంటుంది తప్ప అన్ని ఇళ్ళకి టూ మచ్గా మనం అనుకున్నట్టు అప్రిషియేషన్ ఏం రాదు. రియల్ ఎస్టేట్ మొత్తం లొకేషన్ స్పెసిఫిక్ అది. అందుకని ఆ లొకేషన్లో కొంచెం మంచి క్లాస్ ఏరియా అయి ఉండి మంచి ఏరియా అయితే తప్ప లోన్స్ కూడా అంత రెంటల్స్ కూడా అంత పర్ఫెక్ట్గా రావు. చాలామంది బ్లైండ్గా ఏంటంటే రెంటల్ వస్తాయి కదా అని చెప్పేసి లోన్ తీసుకుని మరీ కడతారు. అంటే లోన్కి రెంట్కి ఎవరు రాలేదనుకోండి 5 నెలల వరకు, ఇక్కడ పేమెంట్ అయితే ఆగదు కదా, ఇది ఇంక స్టక్ అయిపోతూ ఉంటారనమాట. అందుకని అవి చూసుకోవాలి. అడ్వాంటేజ్ ఏమో ట్యాక్స్ అండ్ క్యాపిటల్ మీద ట్యాక్స్ తగ్గించుకోవచ్చు మనకున్న దాంట్లోంచి, మళ్ళీ వడ్డీ మీద తగ్గించుకోవచ్చు. లో వడ్డీ రేట్లు అన్నిటికంటే తక్కువ అంటే హౌసింగ్లోనే. మీరు లోన్ అంటూ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ హౌసింగ్లోనే తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే తక్కువ రేటుగా వస్తుంది కాబట్టి. సో కాబట్టి రెండోది సొంత ఇల్లు ఉంచుకోవటం, మంచి లొకేషన్లో ఉంచుకోవటం అనేది ఇది కాబట్టి. ఓకే, సో ఇదే అడ్వాంటేజ్. డిజైన్ మాత్రం ఎక్కువ కాలం లాక్ అవుతారు మీరు 30 years వరకు. అందుకని 1-2 సార్లు థింక్ చేసుకోవటం బెటరు. ఓకే, నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే అసలు ఇల్లు ఎందుకు సొంతం చేసుకోవాలి, అప్పులు చేసి మరి ఇల్లు కొనాల్సిన అంత అవసరం ఏముంది? పెద్ద అమౌంట్ అంతా బ్లాక్ అయిపోద్ది కదా. మన దగ్గర ఒక 30-40 lakh ఉందనుకోండి, 30-40 lakh బ్లాక్ అవ్వంగా ఇంకా మనం వడ్డీకి తెచ్చుకొని, అంటే మన వడ్డీకి తెచ్చుకున్న డబ్బులతో ఇంట్లో ఉంటున్నాం, మన ఇంట్లో ఉన్నట్టేం కాదు, అక్కడ 30 years లాక్ అవుతారు. మీరు అన్నట్టు ఎందుకు అంటే కన్నా కిరాయి ఇంట్లో ఉండి వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయడం కన్నా మనకంటూ ఎప్పుడు నేను అదేనంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇల్లు కొంటాం వేరు. ఓకే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాకుండా సెంటిమెంటల్గా వెళ్ళి ఇల్లు కొంటాం వేరు. తీసుకోవద్దు అని మీరు నేను అంటుంది అది. ఒకవేళ మీరు కనుక స్ట్రాంగ్ డిజైర్ ఉండి ఇల్లు కొనాలి అనుకుంటే కనుక మ్యాక్సిమం లోన్ తోటి తీసుకోండి. ఎందుకంటే ఇంతకంటే తక్కువ లోన్స్ ఎక్కడ దొరకవు నీకు. రెండోది ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారనుకోండి వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. పర్సనల్ లోన్ తీసుకున్నా, వెహికల్ లోన్ తీసుకున్నా, వేరే వాటికి గోల్డ్ లోన్ ఏది తీసుకున్నా సరే వడ్డీ రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది ఒక్కటే తక్కువ రేటుకి దొరికే వడ్డీ కాబట్టి ఇల్లు తీసుకోవాలనే స్ట్రాంగ్ డిజైర్ కనుక మీ దగ్గర అనుకుంటే బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ₹1,00,000 పెట్టి ఇల్లు కొందాం అనుకున్నారనుకోండి, మీ దగ్గర ఆల్రెడీ ₹1,00,000 ఉండాలి. ఉంటే ఈ డబ్బులు తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్లోనే ఎక్కడో సరే పెట్టండి. ఎక్కడైతే 15-20% చొప్పున మనీ గ్రో అవుద్దో అక్కడ పెట్టండి. మీ డబ్బులతో ఇల్లు కొనమాకండి, లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోండి. ఎందుకంటే అది నీకు 8%గా దొరుకుతుంది కదా, ప్లస్ మనం ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. అందుకని మీ డబ్బు అయితేనేమో 15-20% గ్రో అవ్వాలి. మీరు తీసుకునే ఇల్లు ఏమో 8-9% వడ్డీకి తీసుకున్నారనుకోండి, ఇటు వస్తుంది కాబట్టి ఇటు పెట్టడం పెయిన్ ఏం లేదు. కానీ మీ దగ్గర డబ్బులు ఏం లేకుండా మీరు అచ్చం లోన్ తోటి ఇల్లు కొంటున్నారంటే యు ఆర్ డూయింగ్ ద బ్లండర్ మిస్టేక్. నువ్వు ట్రాప్ అవుతావు, 30 years దాకా ట్రాప్ అవుతావు. అది రియల్ ఎస్టేట్ ప్రైస్లు కూడా అన్ని ప్లేస్లు ఒకేలాగపోదు, లొకేషన్ స్పెసిఫిక్ అది. ఓకే, ఐటీ బాగా గ్రో అవుతుంటే అవి బాగా రెంటలు పెరుగుతాయి, వేరే సైట్ అంత ఉండకపోవచ్చు. అందుకని సెంటిమెంటల్గా కాకుండా ఫైనాన్షియల్ డిసిషన్లా థింక్ చేయడం బెటర్. అది హౌసింగ్ సెంటిమెంటల్గా హౌస్ అనే బదులు ఫైనాన్షియల్గా ఫీజిబిలిటీ ఎంత ఉంది, మనకు అంత వర్త్ అయినా, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ట్రాప్ అవుతామని చూసుకోవటం బెటర్. రెండోది ఎకానమీ చూడండి, వడ్డీ రేట్లు పెరిగేలాగుందంటే ఇంకా బడ్డన పెరిగిద్ది మనకి. అందుకని వడ్డీ రేట్లు తక్కువ ఉంటే ఆ టెంపరీగా తక్కువ రేటుకి వస్తున్నాయా లేదా లాంగ్ టర్మ్లో కూడా తక్కువ అయ్యే ఛాన్స్ ఉందో చూసుకోవటం బెటర్. అమెరికాలో కోవిడ్ టైంలో 1%కి వడ్డీ రేట్లకి దొరికినాయి మార్ట్గేజ్ లోన్స్, 1-2%. ఇప్పుడు అక్కడ 80% అయినాయండి మార్ట్గేజ్ లోన్స్. ఇప్పుడు కొత్తగా ఇల్లు కొంటే అక్కడ 8% వడ్డీ, ఆ టైంలో కొంటే 2% వడ్డీ. అయితే అమెరికాలో ఫిక్స్డ్ వడ్డీ రేట్లు ఉన్నాయి, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్స్. అంటే ఒక్కసారి నువ్వు తీసుకున్న వడ్డీకి ఫిక్స్ చేసుకున్నావు అనుకోండి, 30 years అదే లోను, ఇంక వడ్డీ రేట్లు పెరగవు. బట్ ఇండియాలో అలాంటి ఫెసిలిటీ లేదు ఇక్కడ. అందుకని 1-2 సార్లు ఆలోచించుకుంటే బెటర్. అండ్ ఒకవేళ మీరు లోన్ తీసుకుందాం అనుకుంటే ఇద్దరు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ వాళ్ళు అనుకుంటే కోఆబ్లిగేట్గా పెట్టుకుంటే ఎక్కువ లోన్ వస్తుంది అండ్ ట్యాక్సెస్ తగ్గిద్ది కాబట్టి తీసుకోవచ్చు. బట్ మీ దగ్గర ఓన్గా 100% డబ్బు ఉంటేనే తీసుకోండి. అచ్చం మనీ అప్పు చేసి తీసుకోవటం అనేది అంత ఈజీ కాదు. ఏదైనా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఇల్లు కొంటాం వేరు, అండ్ ఇప్పుడిప్పుడే కెరీర్ ఎదుగుతున్న టైంలో అప్పులు చేసి ఇల్లు కొంటాం వేరు. రెండింటి మధ్య తేడా తెలియాలి. ఇల్లు అనేది చాలా పెద్ద డిసిషన్, అది ఇట్స్ సెంటిమెంటల్. ఓకే, అందుకని ఫ్యామిలీతో ఫైనాన్షియల్ కన్సల్ట్తో డిస్కస్ చేసుకొని తీసుకోవటం బెటర్. ఆఫ్టర్ ఆల్ లైఫ్ మెంట్ ఫర్ ఎంజాయ్ చేయటం.
నిజమే. ఆ ఎంజాయ్మెంట్ పెయిన్గా రాకుండా ఉంటే చాలు. అందుకని 1-2 సార్లు థింక్ చేసుకుంటే మనం ఫైనాన్స్లో బటన్ లేకుండా ఉంటుంది. నన్ను అడిగితే మాత్రం మీ టోటల్ హౌస్ కొనేంత అమౌంట్ మీ దగ్గర ఆల్రెడీ ఉండాలి. ఉంటే ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు మీ మనీ ఎక్కడైతే 15-20% గ్రో ఉంటుందో అక్కడ పెట్టేసేయండి. మీ మ్యాక్సిమం లోన్ తీసుకోండి, హౌసింగ్ లోన్. దాంతో మీరు ఇల్లు కొనాలంటే కొనండి. లేదు అంటే రిటైర్మెంట్ అయ్యే టైంలో సొంతం కొనుక్కోవడం బెటర్, కెరీర్ స్టార్టింగ్లో కన్నా కూడా. అప్పటికల్లా ఇల్లు రేట్లు పెరుగుతాయి అనుకుంటున్నారేమో, ఏముండదండి. మనం అనుకున్నంత టూ మచ్ భయపడే అంతే ఉండదు. మీరు ఆ పెరిగే చోట ఎందుకు కొందాం అనుకుంటున్నారు? హైదరాబాద్లో ఏముంటుంది, పల్లెటూరు పోయి ఉండండి, తక్కువ రేటు దొరుకుతాయి కదా. లేదా ఒక ల్యాండ్ కొనుక్కుని అంతే ఉంచండి, ఆ టైం పోయి కొనుక్కోండి. రకరకాల మెథడ్స్ ఉన్నాయి మనకి, ఐడియా కనుక్కుంటూ ఉంటే. ఓకే, ఇక్కడ హైరేజ్ బిల్డింగ్స్ 2 కోట్లు 3 కోట్లు మీ అఫోర్డబిలిటీ ఉంటే ఇట్స్ ఓకే. లేనప్పుడు అంతగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అనవసరంగా బర్డెన్ మనం పెంచుకున్నట్టే చేతులు. బట్ మనిషి పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో టైంలో ఇల్లు కొంటాను ట్రై చేస్తారు. అప్పుడు ఈ లోన్స్ కంపల్సరీ ఉంటుందన్నమాట. అందుకని ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ క్రెడిట్ స్కోర్ బాగున్నప్పుడు, సిబిల్ స్కోర్ బాగున్నప్పుడు పోతే తక్కువ రేటుకి కొంచెం 1% తగ్గిద్ది నీకు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ వాళ్ళు అయితే కోఆబ్లిగెంట్గా ఉంటే లోన్ ఎక్కువ వస్తుంది. అండ్ పేయింగ్ కెపాసిటీ ఉన్న తర్వాత చూసి తీసుకోవటం బెటర్ అనమాట. డాక్యుమెంట్స్ చాలా అవసరం అవుతాయండి దీనికి. నేను చెప్పాను కదా, శాలరీ స్లిప్స్ కావాలి, ఇద్దరి పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, నెట్వర్క్ సర్టిఫికెట్స్ అండ్ ఎస్ఐ ఇవన్నీ కావాల్సి ఉంటుంది. కేవైసీ ప్రాసెస్ అని ఉంటుంది. అండ్ బ్యాంక్ వెళ్తున్న తర్వాత సైన్ డాక్యుమెంట్స్ ఇస్తారు, అవన్నీ సైన్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ 1-2 సార్లు మార్కెట్లో అన్ని ఎంక్వైరీ చేసుకొని ఎక్కడైతే తక్కువ రేటుకి వస్తే తీసుకోవడం బెటర్. ఈవెన్ 1% ఇంట్రెస్ట్ తక్కువైనా సరే లాంగ్ టర్మ్లో చాలా తగ్గిద్ది అనమాట. అంటే మనకు చాలా ఇసుకిస్తారనే కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ తక్కువ రేటు దొరుకుతాయి నీకు. కొంచెం ఇసుకిస్తారు కాకపోతే. అంటే ప్రైవేట్ వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు, క్విక్గా అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్.